Look unto Jesus and say, Lord, my help comes from you, my healing comes from you, my promotion comes from you, my blessing comes from you. This is the time of celebration. Greetings in Jesus' name. We want to welcome you to another powerful episode of Look What the Lord Has Done. యేసుక్రీస్తు నామములో మీకు అభినందన తెలియజేస్తున్నాం. Look What the Lord Has Done అనే శక్తివంతమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. Get excited, get encouraged. We are here to share with you some of the awesome things that the people are experiencing in their lives and how God is turning around things, how God is turning around hopeless situations in the lives of our people. మా ప్రజల్లో దేవుడి యొక్క గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని అనుభవిస్తున్నారు. వారి జీవితాలను దేవుడు మార్చేస్తున్నారు. మా ప్రజల జీవితంలో అత్యంత అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. Week after week, as people are coming with different diseases, different sicknesses, different impossible situations, we are seeing God at work in their lives. ప్రతి వారము రకరకాల ఇబ్బందులతో సమస్యలతో ప్రజలు వస్తుండగా వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడము మేము చూస్తూ ఉన్నాం. Notable, powerful, extraordinary, supernatural, creative miracles God is doing in the lives of our people. మా ప్రజల జీవితంలో సృజనాత్మకమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నారు. Our pastor declared the month of July as a month of turnaround month, and as people have been holding on to this word, they have truly seen a turnaround in their lives, in their businesses, in their job situations. ఆ పాస్టర్ గారు జూలై మాసంలో టర్న్ అరౌండ్ అనే మాట విడుదల చేశారు. అనగా మలుపు కలుగుతుంది అనే మాట విడుదల చేసినప్పుడు అనేక మంది వారి వ్యాపారంలో వారి సొంత జీవితాల్లో అనేకమైన రంగాల్లో వారు మలుపును చూసి ఆస్వాదించబడ్డట్టుగా తెలియజేస్తున్నారు. We have Shekhar and Amrita here, and they are here to share with us as to how God blessed them financially in their workplace, in their business, because they held on to that word that it was truly a month of turnaround in their lives. అలాగే శేఖర్ అమృత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు పంచుకుంటున్నారు. వీరు ఈ దేవుని వాక్యాన్ని వారు పట్టుకొని విశ్వాసం ఉంచినప్పుడు వారి వ్యాపారంలోనూ ఆర్థికంగాను దేవుడు వారి పరిస్థితిని మార్చేసి గొప్పదైన రీతిగా వారికి అద్భుతమైన కార్యం జరిగించారు. Listen to these testimonies and we'll come back with more of them. ఈ సాక్ష్యాలు వినండి, ఆస్వాదించబడండి. మళ్ళీ మీతో మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శేఖర్ సోలమన్. నేను సికింద్రాబాద్లో ఉంటాను. గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క కింగ్స్ టెంపుల్ చర్చ్లో నేను నాటబడి ఉన్నాను. ఈ యొక్క కింగ్స్ టెంపుల్ చర్చ్లోకి వచ్చినప్పటి నుంచి నేను పొందిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క దైవజనుడు సీనియర్ పాస్టర్ శామ్యుయల్ రాజ్ కుమార్ గారు పట్టా గారు, మర్లిన్ పట్టా గారు వారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఇక మా జీవితంలో అద్భుత కార్యాలు ఏమిటంటే, బిజినెస్ చేస్తున్నప్పటికీ చాలని బ్రతుకులతో ఉంటున్నప్పుడు వాక్యాన్ని వింటూ దాని పూర్వకంగా వాక్యానికి లోబడి పాస్టర్ గారు బోధించే విధానాలను స్వీకరించి దాని ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ మేము జీవితంలో ప్రతి నెల కృపతో పాటు మరి ఎన్నో అద్భుతాలను చూస్తూ వస్తున్నాం. నేను కన్స్ట్రక్షన్ను డొమెస్టిక్గా ఉన్నటువంటి మా ప్రాపర్టీని కమర్షియల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ యొక్క టెనెంట్స్ రావడానికి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు మా యొక్క చర్చ్లో పాస్టర్ గారి ద్వారా పర్టిక్యులర్ వర్డ్ రిలీజ్ చేయబడ్డారు. ఆ యొక్క వర్డ్లు ఏంటి అంటే, మీరు పడుతున్నటువంటి మీకు తెలియని బాధలన్నీ ఈ రోజు నుండి తెగిపోతున్నాయి, మీ బాధలన్నీ తెగిపోతున్నాయి, మీ యొక్క భారములన్నీ తెంపబడుతున్నాయి అని అన్నారు. అది నేను రిసీవ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంటికి వెళ్ళి ఆ యొక్క వర్డ్ని రిసీవ్ చేసుకొని దాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు 15 నిమిషాల్లో నాకు తెలియకుండానే అద్భుతంగా ఒక కస్టమర్ వచ్చాడు. నేను అనుకున్నది ఏంటి అంటే, ఆ యొక్క పోర్షను, ఆ యొక్క మడిగి నేను 9,000కి నేను రెంట్కి ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఆ యొక్క పార్టీ ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే 16,000కు ప్రతి నెల రెంట్కి ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది.
దేవుడి నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఇదే విధంగా నా యొక్క జీవితంలో నేను చేసేటువంటి వ్యాపారాలలో ఎన్నో విషయాలలో విత్తుట కోయుట విషయంలో ఎప్పుడు ఎలా ఏ విధంగా విత్తానో ఆ విధమైనటువంటి అద్భుతమైన ఫలితాలు నేను చూస్తూ వస్తున్నాను. పాస్టర్ గారు ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై మాసంలో యూటర్న్ నెల, ఈ నెల మీకు ఎంతో అద్భుతాలు కార్యాలు జరిగేటువంటి నెలగా దైవజనులు వర్డ్ రిలీజ్ చేశారు. ఆ యొక్క వారు చెప్పినటువంటి ఆ యొక్క వర్డ్ని నేను స్వీకరించుకొని రోజు అదే వర్డ్ని నేను స్మరిస్తూ వచ్చాను. అనుకోని విధంగా ఈ సంవత్సరం జనవరి నెల నుంచి జూన్ మాసం వరకు ఏ నెలలో లేని సేల్స్ జూలై మాసములోనే అద్భుత రీతిగా ఈ యొక్క 6 నెలల్లో నేను సంపాదించలేని డబ్బు ఈ యొక్క జూలై మాసంలోనే దేవుడు అద్భుతంగా ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలని పంచుకోవడానికి ముందు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సీనియర్ పాస్టర్ గారికి, మర్లిన్ పాస్టర్ గారికి నా యొక్క కృతజ్ఞత వందనములు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అమృత. నేను ఈ చర్చ్కి గత 7 సంవత్సరాలుగా వస్తున్నాను. నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ శామ్యుయల్ పట్టా గారికి, పాస్టర్ మర్లిన్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి వేలాది వేల వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏమంటే, నా క్వాలిఫికేషన్ MBA అండ్ ఐ హ్యావ్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఒక కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ హైరింగ్గా నేను పనిచేస్తున్నాను. సో యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ నేను ఏమనుకున్నాను అంటే, నేను డ్రా చేసే శాలరీ మరియు నా డిజిగ్నేషన్ చాలా తక్కువ అని నాకు అనిపించింది. సో ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ద ప్రమోషన్ అండ్ హైక్ ఇన్ మై శాలరీ ఫర్ ద పాస్ట్ 4 years. 4 సంవత్సరాలుగా నేను గాడ్ని ప్రమోషన్ కోసం మరియు నా శాలరీ హైక్ కోసం నేను అడగడం జరిగింది. కానీ ఎవ్రీ టైమ్ డాక్టర్ శామ్యుయల్ పట్టా గారు, పాస్టర్ మర్లిన్ గారు ప్రాఫెటిక్ వర్డ్ రిలీజ్ చేసినప్పుడల్లా నేను ఫెయిత్లో రిసీవ్ చేసుకునేదాన్ని. బట్ 4 yearsగా నాకు ఎలాంటి తేడా అనిపించలేదు. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ అ చేంజ్ డెస్పరేట్లీ. వేరే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు డ్యూ టు ఎకనామిక్ సిచ్యువేషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, నాకు 10% కంటే ఎక్కువ హైక్ నా శాలరీ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ డిజిగ్నేషన్ కూడా వాళ్ళు ఓన్లీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ మాత్రమే ఆఫర్ చేస్తామని చెప్పారు. సో నేనేం చేశాను అంటే, అండ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ దట్ ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఫేక్ శాలరీ పే స్లిప్స్ అండ్ ఆల్. నన్ను ఫేక్ శాలరీ పే స్లిప్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పినప్పుడు నేను వాళ్ళకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, మై గాడ్ ఈజ్ వెల్ ఏబుల్ టు ఎగ్జాల్ట్ మీ. నేను ఏ రకంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఫేక్ సర్టిఫికెట్స్ మాత్రం ప్రొడ్యూస్ చేయను అని చెప్పినప్పుడు వాళ్ళు నాతో అన్నారు, నువ్వు ఇలా ఫేక్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే నీకు ఎప్పటికీ శాలరీలో హైక్ రాదు, నువ్వు ఇంకా ఇదే సిచ్యువేషన్లో ఉంటావు అని చెప్పడం జరిగింది. కానీ నేను ఆన్ ద సేమ్ డే నేను ప్రేయర్ చేశాను గాడ్కి, గాడ్ నేను నీకు టైట్స్ ఇవ్వడంలో చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాను, నువ్వు నీ వర్డ్లో ప్రామిస్ చేసిన విధంగా నన్ను బ్లెస్ చేయి. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు బ్లెస్ మీ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం, ప్లీజ్ పోర్ అవుట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆన్ మీ అని చెప్పి నేను ప్రేయర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే నేను చర్చ్కి వచ్చినప్పుడు మళ్ళీ వర్డ్ రిలీజ్ చేశారు, యు ఆర్ గోన్ టు హ్యావ్ అ టర్న్ అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అని వర్డ్ రిలీజ్ చేయడం జరిగింది. సో నేను అది నిల్చుని ఫెయిత్లో ఆ వర్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత చర్చికి రావడం స్టార్ట్ చేసిన తర్వాత నేను భాషలతో మాట్లాడడం నేర్చుకున్నాను. 1 hour కంటిన్యూస్గా నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేసిన నెక్స్ట్ డే నాకు ఒక కంపెనీ నుంచి కాల్ రావడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మేనేజర్ పొజిషన్ వేకెంట్గా ఉంది, వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చిన 4 days వరకు కూడా నాకు ఏ కాల్ రాలేదు. ఏ కాల్ రాకపోయేసరికి ఐ అగైన్ స్టార్టెడ్ ప్రేయింగ్. మళ్ళీ గాడ్కి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఇంతలో వన్ ఆఫ్ మై ఎక్స్ కొలీగ్, షీ ఈజ్ యాక్చువల్లీ అ బ్రాహ్మణ్. ఆమె హెచ్ఆర్ హెడ్కి ఫ్రెండ్ కావడం వల్ల తను హెచ్ఆర్ హెడ్తో నా గురించి షేర్ చేయడం జరిగింది. షీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ షీ ఈజ్ అ క్రిస్టియన్. షీ డస్ నాట్ స్టార్ట్ హర్ డే వితౌట్ ప్రేయింగ్ గాడ్ అని నా గురించి తనతో చెప్పడం జరిగింది. సో ఆ హెచ్ఆర్ హెడ్ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ కావడం వల్ల ఒక బ్రాహ్మణ్ నా గురించి ఇలా చెప్పడం తనని చాలా ఇంప్రెస్ చేసింది. సో నెక్స్ట్ డేనే తను నాకు కాల్ చేసి, ఐ డోంట్ నో వై ఐఎమ్ గోన్ టు ఆఫర్ యూ అ మేనేజర్ రోల్ అండ్ విత్ 100% హైక్ ఆన్ యువర్ కరెంట్
కరెంట్ కాంపెన్సేషన్ అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. సో నేను గాడ్ని యాక్చువల్లీ అడిగింది అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ కోసం అడిగాను. బట్ గాడ్ నాకు మేనేజర్ రోల్తో నన్ను బ్లెస్ చేశాడు. ప్లస్ అంతేకాకుండా నేను 30% హైక్ని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ గాడ్ నాకు 100% హైక్ ఆన్ మై కరెంట్ కాంపెన్సేషన్ ఇచ్చాడు. సో నేను దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే డాక్టర్ శామ్యూయల్ పట్టా గారికి మరియు పాస్టర్ మర్లిన్ గారికి అవకాశం ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆల్ గ్లోరీ టు గాడ్. Shekhar has been sharing with us that he's been coming to the church for the last 5 years. ఈ సహోదరుడు శేఖర్ గారు గత 5 సంవత్సరాలుగా తను సంఘానికి వస్తున్నట్టు మనకు తెలియజేస్తూ ఉన్నారు. He said coming to this church he's been really built up in his faith. He's been learning the principles of sowing and reaping and how to grow in faith, how to put the word of God to work in his life. ఈ సహోదరుడు సంఘానికి వస్తూ ఉంటుండగా తన విశ్వాసంలో ఎదగడం జరిగింది. అలాగే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సూత్రాలను విధానాలను ఎలా పాటించి ఆస్వాదించబడాలి అనే విషయాన్ని తను నేర్చుకున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. He is a businessman and he was sharing with us he was going through a rough patch in his business. He was going through a dry spell in his business. He had some shops and he was not able to rent those shops out. But however, when he came to the church, when the man of God said it was a month of turnaround, something happened in his heart, in his spirit. He got really excited and he held on to that word. అయితే ఈ సహోదరుడు వ్యాపారంలో ఉన్నారు. కొంతకాలంగా తన వ్యాపారం గడ్డు పరిస్థితి గుండా వెళుతున్నట్టు తను తెలియజేస్తున్నారు. తనకి కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ రెండు విషయంలో తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండింది. అయితే పాస్టర్ గారు టర్న్ అరౌండ్ అనే మాట విడుదల చేసినప్పుడు ఈ సహోదరుడు సంతోషంతో తన హృదయంలో మాటను స్వీకరించినప్పుడు తన ఆత్మలో కార్యం జరిగింది అని తెలియజేస్తూ వచ్చారు. As he received this word and as he started declaring this word, my friend, he was sharing with us and you heard him share about how within that same week all his stores were let out for a very, very good price that he did not even imagine. అలాగే ఈ సహోదరుడు ఆ మాటను స్వీకరించినటువంటి ఆ వారం రోజుల్లోనే అద్భుతమైనటువంటి కార్యమును దేవుడు జరిగించారు. తను ఊహించని రీతిగా ఆ షాప్స్ అన్ని కూడా అవి అద్దెకి ఇవ్వబడ్డాయి. గొప్ప కార్యమును దేవుడు తనకి జరిగించారు. Not only that, he shared with us how he was experiencing a dry spell in his business, but he said after this word was released, after he received it, he started declaring day in and day out. He said he made a huge profit in his business. What he would make in 6 months, my friend, God caused him and enabled him to make it in 1 single month. అలాగే ఈ సహోదరుడు కొంతకాలంగా తన వ్యాపారంలో గడ్డు పరిస్థితిని అనుభవిస్తున్నట్టు మనకు తెలియజేశారు. కానీ ఈ మాటను పొందుకున్న తర్వాత దేవుడు పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. 6 నెలల్లో తను ఎంత సంపాదించేవారో ఆ మొత్తాన్ని తను కేవలము తను ఒక వారం రోజుల్లోనే సంపాదించడానికి దేవుడు మార్గము తెరిచారు అని తెలియజేస్తున్నారు. Truly God has been faithful to his word. The word that proceeds out of his mouth will not return unto him void, the Bible says, but it will accomplish for that which it has been sent for. దేవుని వాక్యము శక్తివంతమైనది. దేవుడు నమ్మదగినవాడు. ఏ మాట అయితే దేవుని నోటి నుండి బయటికి వెళ్తుందో ఆ మాట దేని కొరకు పంపించబడిందో ఆ కార్యమును ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. You also heard Amruta's testimony. She was sharing about how she was desiring for a change of job and she was applying in different organizations, but she was at a point where she was not hearing anything from these organizations, and at this point she too received that word that it was a month of a turnaround and she was expecting God to truly turn around her situation in her life. అలాగే సహోదరి అమృత కూడా అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నారు. ఈ సహోదరి కొంతకాలంగా తను ఉద్యోగం కొరకు తను వెతుకుతూ ఉన్నారు. తను ఏ కంపెనీలో అప్లై చేసి ఎక్కడ వెళ్ళినప్పటికీ తనకి రిప్లై మాత్రం తను పొందుకోవడము అసాధ్యముగా ఉండింది. ఇలాంటి సందర్భంలో దేవుడు తన పరిస్థితిని మార్చేసి గొప్ప కార్యమును జరిగించారు. She also had a lot of pressure from her friends to put in false certificates to get that job, but Amrita stood on the word of God. She did not compromise. She did not give in. She did not do anything that was displeasing to God, my friends. She refused to put those false certificates, but she stood on the word of God and she continued to declare that that was the month for her turnaround in her life. అయితే అలాగే సహోదరి మనకు చెప్తున్న విషయం మనగా తను ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ వెతుకుతున్న సందర్భంలో తనకి రకరకాల పరిస్థితుల నుంచి తనకు ఒత్తిడి రావడం జరిగింది. తను తప్పుడు సర్టిఫికెట్స్ పెట్టి తన ఉద్యోగం కొరకు ప్రయత్నించమని చెప్పి తన స్నేహితులు తనకు ఎంతగానో ఒత్తిడి చేశారు. కానీ తను ఎక్కడ కూడా రాజుపడలేదు, అలాంటి క్రియల్లో పాలు పంచుకోలేదు. కానీ ఈ నెల ఖచ్చితంగా తను నాకు టర్న్ అరౌండ్ గా ఉంటుందని చెప్పి తన దేవుని యందు విశ్వాసంతో నిలబడ్డాను అని తెలియజేస్తూ వస్తున్నారు. And as she held on to the word of God and she did not give in to that pressure, she did not put any false certificates, the very same week she started hearing from different companies, and even as she was desiring for the post of an assistant manager, God blessed her with the post of a manager in her life. అయితే ఈ సహోదరి తను రాజు పడకుండా దేవుని వాక్యం పైన నిలబడ్డప్పుడు అదే వారంలో దేవుడు అద్భుతమైన కార్యం చేసి రకరకాల కంపెనీల నుంచి తనకు అవకాశాలు రావడం జరిగింది. ఈ సహోదరి తను అసిస్టెంట్ మేనేజర్ గా తను ఉద్యోగాన్ని కోరుకున్నారు. కానీ దేవుడు మేనేజర్ లాంటి మంచి ఉద్యోగం ఇచ్చి తనను ఆశీర్వదించారు. My friend, we want you to know that God wants you to prosper in every area of your life. God wants you to prosper physically. God wants you to prosper materially, financially,
emotionally, and in every area of your life. దేవుడు మీ జీవితంలో మీరు అన్ని భాగాల్లో వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నారు అని మీకు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మికంగాను వస్తుపరంగాను అలాగే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. Right now you may be going through a hard time in your finances. You may be going through a financial crisis in your life. Maybe you are there without a job. Maybe people are harassing you at your workplace. But like these children, if you will just hearken to the word of God, if you will give heed to the word of God and be people that are obedient to the word of God and return your tithe and sow your seed, my friends, this word surely will manifest in your life too. బహుశా మీరు కూడా ఆర్థికపరమైన కష్టాలు గుండా వెళుతూ ఉన్నారేమో, లేదా ఉద్యోగం లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారేమో. మా ప్రజలు చేసిన రీతిగానే మీరు దేవునికి క్రమంగా దశమగాన్ని సమర్పించి విత్తనం నాటి వాక్యానుసారంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యములు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని ప్రోత్సహిస్తున్నాం. Know this, when you are going through a financial crisis in your life, we always tell our people, it is no use crying and begging and pleading with God, but the only thing that you can do is to act on the word of God. Be obedient to the word of God. That's when you will see results in your life. That's when you will see the blessing of God manifest in your life. మా ప్రజలు ఆర్థికపరమైన సమస్యల గుండా వెళ్తున్నట్లయితే మేము వారికి చెప్పే విషయం ఏంటంటే, మీరు ఆర్థికపరమైన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఏడవడంలో దుఃఖించడంలో ఎలాంటి లాభం ఉండదు. కానీ ఆ సమయంలో దేవుని వాక్యానుసారంగా చేయాలి. మన దశంభాగాన్ని దేవునికి సమర్పించాలి. వాక్యానుసారంగా చేసినప్పుడు ఆశీర్వదించబడతాం. అది ఒకటి మార్గం అని ప్రజలకు మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. We want to let you know that only your seed will meet your need, my friends. No matter how pressing your need is, if you will realize that your seed will bring forth a harvest, and if you will begin to obey on that word, because the Bible says if you're willing and obedient, you will eat the good of the land. ఆ పరిస్థితుల నుంచి మీరు బయటికి రావడానికి మీ విత్తనము మాత్రమే మీ అక్కరను తీరుస్తుంది అనే విషయాన్ని మేము చెప్పి ప్రోత్సహిస్తుంటాం. అలాగే వాక్యం బోధిస్తుంది, మీరు సమ్మతించి విధేయత చూపించిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. కాబట్టి విత్తనం నాటి ఆ సమస్యల నుంచి బయటికి రావాలి అని ప్రోత్సహిస్తున్నాం. Obey the word of God and see mighty miracles in your life. Obey the word of God and see that financial release in your life. దేవుని వాక్యానుసారంగా చేయండి, వాక్యానికి విధేయత చూపించండి. ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను. Also, Anuradha is here to share with us as to how again the healing power of God manifested in her body when she was a doer of the word of God. When whatever pastor said, she began to obey that. She began to pray in the Holy Ghost. She began to meditate on the word of God. She began to confess and declare the word of God. And how when she was going through these situations, when she was having all these boils on her body, she spoke the word of God and the healing manifested in her body. Let's listen to her and we'll come back to you. అలాగే అనురాధ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఈ సహోదరి తన క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నారు. తన శరీరం పైన ఒక బొబ్బల్ లాంటి ఒక సమస్య, చర్మానికి సంబంధించినటువంటి ఆ సమస్యతో తను బాధపడుతూ ఉండేవారు. అయితే తను దేవుని వాక్యాన్ని పొందుకొని వాక్యాన్ని పలకడం ద్వారా తను ఏ విధంగా వాక్యపై నిలబడ్డారు, ఏ విధంగా స్వస్థపరచబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదట తను సాక్ష్యాన్ని చెప్తుండగా విని ఆస్వాదించబడదాం. మీతో మళ్ళీ మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనురాధ. నేను వెస్ట్ మారేట్పల్లిలో ఉంటాను. పాస్ట్ 5 years నుంచి నేను కింగ్స్ టెంపుల్ చర్చ్కి వస్తున్నాను. నాది క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఒక టైంలో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ కింగ్స్ టెంపుల్ చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా బాగుంటుందని. సో ఆ టైంలో నేను హరిహర కళా భవన్కి వెళ్ళినప్పుడు పాస్టర్ మర్లిన్ గారి స్పీచ్ ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు డిప్రెషన్ నుంచి డెలివరెన్స్ అయింది. సో నేను అలా వస్తున్నప్పుడు ఒకసారి పాస్టర్ శామ్యుయల్ పట్ట గారు మీరు డైలీ 1 hour టంగ్స్లో మాట్లాడండి, విదిన్ 3 monthsలో మీరు గొప్ప రిజల్ట్ చూస్తారని చెప్పారు. ఆ టైంలో నేను పాస్టర్ గారు ఛాలెంజ్ చేసి చెప్పినారు. నేను కూడా అది ఛాలెంజ్గా తీసుకున్నాను. రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock to 4 o'clock నేను టంగ్స్లో మాట్లాడడం మొదలుపెట్టినాను. ఫస్ట్లో మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాకుండా ఉండేది. ఇల్లంతా తిరుగుతూ టంగ్స్లో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అలా 1 month నేను ఒకది ఛాలెంజ్గా తీసుకున్నాను. కాబట్టి నేను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా నాలో ఇంటర్నల్ చేంజెస్ వచ్చినాయి. నాలో వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ప్రేయర్ అన్నిట్లో చేంజెస్ వచ్చినాయి. సో తర్వాత అట్లా 3 months అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాలో చేంజెస్ రావడం చూసి నేను ఇంకా 1 hour నేను ఇంకొక ఎక్స్ట్రా మాట్లాడడం నేను ప్రాక్టీస్ చేసినాను. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండానే ఇంటర్నల్ చేంజెస్లో నాకు తెలియకుండానే నాతోటి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అలాగే నేను ఆయనతోటి మాట్లాడడం మొదలు పెట్టడమే కాకుండా నాకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మెసేజెస్ ఇచ్చేవారు. ఆ మెసేజెస్ నేను డైరీలో నోట్ చేసుకునేదాన్ని.
తర్వాత కూడా అలాగా ఇట్లా చెప్తూ ఉన్న టైంలో ఒకసారి మా నేబర్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, వాళ్ళ ఇంటికి వచ్చినారనమాట. మా నేబర్ ఆపోజిట్ ఉంటారు. ఆయన సడన్గా మా ఇంటి ముందర హ్యూజ్ ఏంజల్స్ని నిలబడుకోవడం చూస్తున్నాడంట. హ్యూజ్ ఏంజల్స్ విత్ వింగ్స్ తోటి నిలబడడం చూస్తారని చెప్పారు. తర్వాత ఆయన వెళ్ళి వాళ్ళ మదర్ తోటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చి నాతోటి షేర్ చేసుకున్నారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేను ఎక్కువ టంగ్స్లో మాట్లాడటము, పరిశుద్ధాత్మ దేవుడితోటి ఎక్కువగా రిలేషన్ పెరిగింది. దేవునికి స్తోత్రాలు. ఈ మధ్య కాలంలో నేను పాస్ట్ 6 months నుంచి చాలా సివియర్గా హీట్ బాయిల్స్ తోటి ఇక్కడ ఫేస్ మీదంతా బాయిల్స్ తోటి సఫర్ అవుతూ వచ్చినాను. ఒక 4-5 కంటిన్యూస్గా బాయిల్స్ ఉంటాయి. ఆ బాయిల్స్ రావడమే కాకుండా ఒక పస్లాగా ఫామ్ అయిపోయి ఇచ్చింగ్, ఇరిటేషన్, మంట, ఆ బాధ తట్టుకోలేక నేను ఐస్ క్యూబ్స్ని పెట్టుకునేదాన్ని. కానీ నాకు చేంజెస్ లేవు. తర్వాత కూడా ఎన్నో క్రీమ్స్ అప్లై చేసినా కూడా లేదు, చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత నేను స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, మెడిసిన్స్ కూడా తీసుకున్నాను, ఆయింట్మెంట్స్ అన్ని అప్లై చేసినా కూడా నాకు ఏమి రిజల్ట్ రాకపోవడంతో చాలా బాధ అనిపించింది. సరే ఒక రోజు నేను సర్వీస్ అయిపోయిన తర్వాత పాస్టర్ శామ్యూయల్ పట్ట గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రే చేయించుకున్న విదిన్ అ వీక్ సడన్గా స్టాప్ అయిపోయినాయి. చేంజ్ నేను చూడగలిగినాను. తర్వాత ఏ బాయిల్ అనేది నా ఫేస్ మీద లేదు. తర్వాత నాకు అర్థమైంది హీల్ అయిందని. సో దేవుడు నన్ను స్వస్థతపరిచినందుకు దేవునికి వందనాలు. దేవునికి మహిమ ఘనత చెల్లును కాక. నాకు ఈ సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చిన పాస్టర్ శామ్యూయల్ పట్ట గారికి, మెర్లిన్ పట్ట గారికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. Anuradha was sharing with us, she came to the church, but she said she just didn't come for the healing. She just came for the word of God. As she kept listening to the word of God, her faith was stirred up. ఈ సహోదరి సంఘానికి వచ్చినప్పుడు తను వాక్యమును వింటూ ఉంటుండగా తనలో విశ్వాసం ఎదిగి తను ప్రోత్సహించబడ్డానని తెలియజేస్తున్నారు. Her problem was, she shared with us, she had all these boils on her face. She was using a lot of medication. There was a lot of pus and burning and paining. She went to a lot of skin specialists, but my friend, nobody could give her the relief. But she said when she came here, a word truly was released about her situation. But she said more than that, she was constantly and consistently praying in the Holy Ghost, because that's what the pastor encourages the people to pray at least for an hour in the Holy Ghost. And she said she did everything that the man of God said, and how the word started working in her body. The power of God just came upon her. All those boils were totally healed and she was restored back to normalcy. అలాగే ఈ సహోదరి మనకు చెప్తున్నారు, తన ముఖం పైన ఈ పెద్ద బొబ్బలతో తను బాధపడుతున్నారు. దానిలో చీము కూడా ఉండేది. తను వైద్యుల్ని సంప్రదించారు, తను మందులు కూడా వాడారు, కానీ ఎలాంటి విముక్తి మాత్రం తనకు కలగలేదు అని తెలియజేస్తున్నారు. ఈ సహోదరి సంఘానికి వచ్చినప్పుడు తన కొరకు ప్రత్యేకమైన మాట విడుదల చేయబడింది. ఆ మాటను తను స్వీకరించారు. అది మాత్రం కాదు, ఈ సహోదరి పాస్టర్ గారు చెప్పిన రీతిగా కనీసము గంట సేపు భాషలతో ప్రార్థన చేయమని పాస్టర్ గారు ప్రోత్సహిస్తుంటారు. అలాగే సహోదరి ఆ మాటను స్వీకరించి తను క్రమంగా తను అనుదినము గంట సేపు భాషలతో ప్రార్థన చేస్తూ దేవునిలో నిలబడ్డారు. తద్వారా దేవుడు తనని విశ్వాసం వచ్చినప్పుడు సంపూర్ణంగా స్వస్థపరిచారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ వచ్చారు. She also shared with us that she started increasing that prayer time. It went from 1 hour to more than an hour, and as she kept spending that time, that quality time in the presence of the Lord, my friends, the power of God touched her and healed her totally and completely. అలాగే ఈ సహోదరి కేవలము గంటసేపు మాత్రం ప్రార్థన చేయడం కాదు, కానీ క్రమంగా అనుదినము రోజు తన ప్రార్థన సమయాన్ని తను ఎక్కువ చేసి తను భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటుండగా దేవుడు గొప్ప కార్యం చేసి ఆశీర్వదించారు తనని. She said it was not very easy for her because it was quite embarrassing for her to have all these boils on her face. Yet she said she did not miss one Sunday, she did not miss one service. She kept coming and she constantly and hearing the word of God, and what she heard she started doing is when the word of God manifested in her body and in her life. తను ముఖపైన ఉన్నటువంటి ఈ బొబ్బల విషయంలో తనకి ఎంతగానో అవమానకరంగా ఉండేది. అయినప్పటికీ తాను ఏ శుక్రవారం కానీ ఆదివారం కానీ తను సంఘానికి రావడం ఆపేసేయలేదు, కానీ సంఘానికి క్రమంగా వచ్చి వాక్యం విని తను ప్రోత్సహించబడి బలపరచబడ్డాను అని తెలియజేస్తున్నారు. Let me remind you once again, that's what the Bible says, that you were healed by his stripes. My friends, no matter what the name of that disease, whatever that sickness is, Jesus already took that sickness, that disease, that illness on his back, so you don't have to suffer with that. If you will have that knowing, if you can get a revelation from that word of God, if you can get a revelation of the word of God and let the word of God bring that enlightenment in your spirit, my friend, you will be set free no matter how deadly or incurable that disease is. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, యేసుక్రీస్తు పొందినటువంటి దెబ్బల ద్వారా మీరు
స్వస్థపరచబడ్డారు. మీకున్నటువంటి రోగం ఎంత మరణకరమైనది అయినప్పటికీ లేదా పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అయినప్పటికీ ప్రతి విధమైనటువంటి వ్యాధి నుంచి రోగం నుంచి ఆయన మిమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడు అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Don't receive anything that the doctors tell you. Don't receive any doctor's negative report. My friend, it's all about whose report you will believe. Whether you will believe the doctor's report or whether you will believe the report of the Lord, because the report of the Lord says that you are the healed. కాబట్టి డాక్టర్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ని ఆ సమాచారమును మీరు నమ్మకండి. దేవుడిచ్చినటువంటి సమాచారమును మాత్రమే మీరు నమ్మాలి. ఎందుకనగా దేవుడిచ్చిన సమాచారం ఏమనగా మీరు యెహోవా వలన సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు అని దేవుడు తెలియజేస్తున్నారు. Let the word of God rule and dominate your thought patterns and every area of your life, my friends, because the Bible says every knee has to bow. That means every disease has to bow to the name of Jesus. Every sickness has to bow to the name of Jesus. The name of Jesus is above every name. కాబట్టి ప్రతి తలంపు యేసుక్రీస్తు వాక్యంతో నింపబడి ఉండాలి. అలాగే ఇంకా వాక్యం సెలవిస్తుంది ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామంలో తలవంచాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీకున్నటువంటి రోగం ఏదైనా కూడా యేసుక్రీస్తు నామంలో అది తలవంచి తీరుతుంది అని ప్రోత్సహిస్తున్నాను. God wants you to live a life of faith. God wants you to live in divine health, my friends. He wants you to rule and reign and dominate every situation in your life. Not to be dominated by, but to dominate every situation in your life. The Bible says, submit to God and resist the devil and he will flee from you. కాబట్టి మీరు అన్ని భాగాల్లో ఏలి పరిపాలించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అన్ని భాగాల్లో మీరు ఏలి పరిపాలించడం చేయడం అనేది దేవుని చిత్తమైనది. అలాగే వాక్యం సెలవిస్తుంది మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు పారిపోతాడు అపవాది అని వాక్యంలో ఉన్నది. Until we see next time, stay in the word. We love you. Jesus loves you. God bless you. మరోసారి కలుసుకునే వరకు దేవుని వాక్యంలో నిలబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.